గతంలో మనం మంజూరు చేసినటువంటి క్రైస్తవ భవనాల్ని దాదాపుగా 600 భవనాల్ని వైసీపీ పాలనలో కంప్లీట్గా నిలిపివేశారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 10 భవనాలు కూడా కట్టలేకపోయారు. ఇట్లా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం విదేశీ విద్య ద్వారా 150 మంది క్రైస్తవ సోదరులకు అవకాశం కల్పించాం. వారు పట్టుమని ఒక 30 మందికి కూడా కల్పించలేనటువంటి పరిస్థితి. సో ఏ రకంగా చెప్పినా వైసీపీ పాలనలో క్రైస్తవులు ఆస్తులకు రక్షణ లేదు, క్రైస్తవుల యొక్క ప్రాణాలకు రక్షణ లేదు. ఇది నిరూపించడానికి మనకు ఒకే ఒక తార్కాణం చెప్పచ్చు, డాక్టర్ సుధాకర్ గారు, అదేవిధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, వరప్రసాద్ కానీ, వీరందరూ కూడా ఆ సోదరుల్ని ఆ రోజు చిన్న కారణాలతో ఎంత హింస పెట్టి ఇబ్బంది పెట్టారో మనకు అర్థమవుతుంది.